హలో సార్, హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్. సో బాబు పేరేం పేరు సార్? భీమరాయుడు. భీమరాయుడు ఎప్పటి నుంచి ఆరోగ్య సమస్య బాధపడుతున్నాడు? 6 సంవత్సరాల నుండి బాధపడుతున్నాడు. ఏం ప్రాబ్లం ఉంది? షుగర్ ప్రాబ్లం. షుగర్ ఎప్పటి నుంచి? ఈ పిల్లోనికి 2 సంవత్సరాల తర్వాత వచ్చేసింది. ఇప్పుడు 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది. ఓకే, ఎట్లా ఉన్నది షుగర్? 200 300 ఉన్నది. మీరు ప్రోడక్ట్ ఇది వాడుతున్నారు సార్? అవును. ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఇది వాడబట్టి నెల దాటిపోయింది సార్. 2 నెలలు. 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది, అంతే కదా? అవును. సో ఇప్పుడు ఇంత ముందుకి ఇప్పటికి తనకి అంటే ఇప్పుడు ఏంటి స్టేజ్ ఏంటి? షుగర్ స్టేజ్ ఏంటి? ఇప్పుడు మనం ఫస్ట్ లో ఇచ్చినప్పుడు ఇది తీసుకోక మొదలు 6.3 HbA1c. ఓకే ఓకే. సో షుగర్ యూనిట్స్ అంటే ఇన్సులిన్ ఇస్తున్నారు? ఇస్తున్నాం. ఎట్లా ఉంది ఇప్పుడు మరి? ఇప్పుడు బాగానే ఉంది సార్. అంటే ఈ ప్రోడక్ట్ వాడక ముందు నుంచి వాడినప్పటి నుంచి డిఫరెన్స్ ఏమైనా కనబడుతుందా? కొంచెం కనిపిస్తుంది డిఫరెన్స్. అంటే షుగర్ బాబులో యాక్టివిటీస్ యాక్టివ్ గానే ఉన్నాం. యాక్టివిటీస్ మంచి పెరిగినాయి. షుగర్ ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే ఇంకా తెలుసు. అంటే షుగర్ అయితే నార్మల్ వస్తుంది కానీ HbA1c రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నా 3 months గ్రావిటేషన్. HbA1c తక్కువ వచ్చింది అనుకో, మనం ఇంతకు ముందు చేయించినప్పుడు 6.3 ఉంది కదా, మళ్ళా రేపు ఇంకొక నెల ఉంటే మళ్ళీ చేస్తారు. అప్పుడు దాంట్లో ఏం రిజల్ట్ వస్తుందో తెలుస్తుంది. సో ఇప్పుడు నార్మల్ డైలీ చేస్తే షుగర్ అయితే బాగానే ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు కూడా వాడుతున్నారు? మేము కూడా వాడుతున్నాం. మీకేం ఫీడ్బ్యాక్ వచ్చింది? నాకు ముడ్ల నొప్పులు ఉన్నాయి సార్, అవి కిడ్నీల ప్రాబ్లం అని చెప్పిండు. ఇది తీసుకున్న తర్వాత ఈ ముడ్ల నొప్పులు తగ్గినాయి కొంచెం. నేను మా బాబు అనుకుంటాను, ఇద్దరు బాగుంది. ముడ్ల నొప్పులు అయితే తగ్గినాయి. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ యువర్ గుడ్ నేమ్ సార్? ఆర్ యూ ఫ్రమ్? నాగరాజు గారు. ఓకే, చెప్పండి సార్. మా స్కూల్లో ఈ అబ్బాయి 3 months అవుతుంది. స్కూల్ ప్రిన్సిపల్ సహస్ర విద్యానికేతన్ నందు 3 months అవుతుంది. స్టార్టింగ్ తో పోల్చుకుంటే నా ఇంప్రూవ్మెంట్. ఓకే, మీరు అందులో ఏం మార్పులు చూస్తుంటారు? మెయిన్ ఈ పిల్లల్లో యాక్టివిటీలో చాలా తక్కువ ఉన్నారు. ఓకే, అంటే మిగతా పిల్లలతో పోల్చుకుంటే కూడా అన్నిటి పరంగా చాలా డల్ గా ఉన్నాడు. ఆ పిల్లల్లో కొంచెం భయం ఎక్కువ, చదవాలనే ఇంట్రెస్ట్ లేకపోవడము, అలాంటి వల్ల చాలా అంటే చాలా నర్సరీ పిల్లలకు ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్ని పిల్లలు ఉన్నాయి. అంటే ఈ 3rd class స్టాండర్డ్స్ ఉండే లక్షణాలు లేకపోవడం వల్ల మేము కొన్నాళ్ళు హైయర్ సెక్షన్ మళ్ళీ కొన్ని లోయర్ సెక్షన్ లో పెట్టేసి అప్పుడు యథావి తీసుకొచ్చాం. బట్ మేము చేసిన మార్పు మీ దగ్గర నుంచి వచ్చిన మార్పు వల్ల త్వరగా రిజల్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇంత ముందుతో పోలిసి ఇప్పుడు IQ లెవెల్స్ కొంచెం బెటర్ అంతే కదా మీరు చెప్పాలనుకుని? సో కంపేర్ టు ప్రీవియస్ రైట్ నౌ IQ level is better and now his activities also doing good. అంతే కదా సార్? అలాగే మీరు ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇట్లా ఏం పేరు నీ పేరు? ఏం పేరు? భీమరాయుడు. భీమరాయుడా? ఏం పేరు? భీమరాయుడు. ఎట్లా ఉంది నీకు? మంచిగా ఉందా? ఏమనిపిస్తుంది నీకేమైనా అనిపిస్తుందా? ఏమైనా అనిపిస్తుందా? బాగుందా? ఇది వాడుతున్నావా? మంచిగా వాడుతున్నావా? మంచిగా అనిపిస్తుందా? గట్టిగా చెప్పు, నోటితోటి చెప్పు. అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? ఓకే ఓకే, వెరీ గుడ్. సో ఇది సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఈయన భీమరాయుడికి ఆల్మోస్ట్ 6 years నుంచి సఫర్ అవుతున్నాడు. డయాబెటిక్ అండ్ దట్టు ఇన్సులిన్ స్టేజ్ నుంచి ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే ఇంకా నెక్స్ట్ మంత్ HbA1c అయిపోయిన తర్వాత ఇన్సులిన్ ఒకవేళ తగ్గితే మాత్రం చాలా వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దిస్ ఫర్. సో థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసి మనము విలేజ్ పేరు సార్ ఇది చిన్న తాండ్రపాడు. చిన్న తాండ్రపాడు దగ్గర సహస్ర విద్యానికేతన్ స్కూల్లో చదువుతున్నాడు మన బాబు. సార్ స్కూల్ ప్రిన్సిపల్ కరెస్పాండెన్స్ గారు కూడా మనకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కట్ చేయండి.